అయిన దేవ, కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలు. నీవు మాట్లాడే దేవుడివయ్యా. ఇప్పటి వరకు మాకున్నటువంటి పరిస్థితుల ద్వారా మేము నీతో మాట్లాడాం. ఇప్పుడు నువ్వు మాతో మాట్లాడాలి. నువ్వు మాతో మాట్లాడితే మేము బ్రతుకుతామయ్యా. నీవు మాతో మాట్లాడితేనే మాకు మనశ్శాంతి. ఎవరు మాతో మాట్లాడినా మాకు ధైర్యం రాదయ్యా. ఎవరు మాతో మాట్లాడినా మా ప్రాణమునకు భరోసా రాదయ్యా. నీవు మాట్లాడితే మాకొక ధైర్యం. నీవు మాట్లాడితే మాకు ఆనందం. నీవు మాట్లాడే దేవుడవయ్యా. నీ వాక్కు పలుకగా సృష్టి కలిగిందయ్యా. నీ వాక్కు పలుకగా ఎండిన ఎముకలు జీవింపచేసే చలనము లేనివి సంచలనముగా సైనికులుగా వాడబడ్డారు. మాతో కూడా మాట్లాడవా? చెదరిన స్థితిలో పగిలిన గుండెతో అయ్యా నీ వైపే చూస్తుండగా మాతో మాట్లాడి బలపరచమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ఈ ఉదయకాల ప్రాంతంలో ఈ విధముగా పాల్గొన్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్ములను దీవించును గాక. ఆమేన్. ఆమేన్. బైబిల్‌లో రోజుకొక క్రొత్త విషయాన్ని మనము నేర్చుకుంటూ ఉన్నాం. బైబిల్‌లో రోజుకొక క్రొత్త విషయాన్ని నేర్చుకుని 2 బైబిల్ ప్రశ్నలు అడిగి ఆ తరువాత మనము వాక్యాన్ని ఆలకిస్తున్నాం. క్రొత్త విషయాలలో బైబిల్‌లో ఉన్న 66 పుస్తకాల యొక్క పరిచయాలను మనం తెలుసుకుంటూ వస్తున్నాం. నిన్నటి రోజున మొదటి సమూయేలు గ్రంథం యొక్క పరిచయాన్ని మనం తెలుసుకున్నాం. ఈ రోజున రెండవ సమూయేలు గ్రంథం గురించి మనం నేర్చుకుందాం. మొదటి సమూయేలు గ్రంథానికి తరువాయి భాగమే రెండవ సమూయేలు గ్రంథం. దావీదు రాజు పాలన గురించి ఈ రెండవ సమూయేలు గ్రంథములో స్పష్టంగా ఉంటుంది. దావీదు మొదటిగా దక్షిణంలో యూదా వాళ్ళకి రాజుగా ఉన్నాడు. ఆ తరువాత ఉత్తరంలో ఉన్నటువంటి ఇజ్రాయేలీయులకు రాజయ్యాడు. మొదట ఇప్పుడు ప్రాంతాలలో ఉత్తరం దక్షిణం అని ఉంటది కదా, అలాగున యూదా వారేమో దక్షిణంలో ఉండేవారు, ఇజ్రాయేలు వారేమో ఉత్తరములో ఉండేవారు. యూదా వారు అంటేనేమో బెన్యామీను, యూదులు, ఈ 2 గోత్రాలను కలిపి యూదా వారు అంటారు. మిగతా 10 గోత్రాలను కలిపి ఇజ్రాయేలు వారు అంటారు. ఇజ్రాయేలు వారేమో ఉత్తరములో ఉంటారు, యూదా వారేమో దక్షిణంలో ఉంటారు. దావీదు మొదటిగా యూదులకు మాత్రమే రాజుగా ఉన్నాడు. తరువాత ఇజ్రాయేలీయులకి రాజుగా అయ్యాడు. యావత్ దేశానికి రాజుగా ఉన్నాడు. దావీదు రాజ్య విస్తరణలో ఆయన రాజుగా ఎలా పరిపాలన చేశాడు, శత్రువులతో ఎలాంటి సంఘర్షణలు, గొడవలు జరిగాయి, దానిలో ఎలా జయాన్ని పొందాడు, దేవుని పట్ల ఎంత భక్తి విశ్వాసాలను దావీదు కలిగి ఉన్నాడు అనేటువంటి విషయాలన్నీ రెండవ సమూయేలు గ్రంథంలో రాయబడి ఉంటాయి. మీకు ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఈ రెండవ సమూయేలు గ్రంథంలో 24 అధ్యాయాలు ఉంటాయి. రెండవ సమూయేలు గ్రంథంలో 24 అధ్యాయాలు ఉంటాయి. ఆ 24 అధ్యాయాలలో 1వ అధ్యాయం నుండి 4వ అధ్యాయం వరకు యూదా మీద దావీదు పాలన గురించి రాయబడి ఉంటుంది. 5వ అధ్యాయం నుండి 24వ అధ్యాయం వరకు ఇజ్రాయేలీయుల మీద దావీదు ఎలా పరిపాలించాడని ఉంటుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 5వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు తొలి సంవత్సరాలు, అంటే దావీదు ఎలా రాజుగా ఏం జరిగిందనే విషయాల వరకు 10వ అధ్యాయం వరకు ఉంటాయి. 11, 12 అధ్యాయాల్లో దావీదు బెత్షెబాతో పాపం చేయడం, ఆ విషయాలన్నీ కూడా అక్కడ రాయబడి ఉంటాయి. 12 నుండి 20 వరకు దావీదు అనుభవించిన శ్రమలు, కష్టాలు గురించి రాయబడి ఉంటాయి. 21వ అధ్యాయం నుండి 24వ అధ్యాయం వరకు చివరి సంవత్సరాలలో దావీదుకి ఏం జరిగిందనే విషయాలు రెండవ సమూయేలు గ్రంథంలో రాయబడి ఉంటాయి. ఇది షార్ట్ కట్లో చెప్పాలంటే రెండవ సమూయేలు గ్రంథం యొక్క విషయం. రెండవ సమూయేలు గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఎవరు
తికమక పడవలసినటువంటి పని లేదు. దావీదు రాజు చరిత్రను 2వ సమూయేలు గ్రంథంలో మనం చూస్తాం. ఈ 2వ సమూయేలు గ్రంథాన్ని ఎవరు రాశారనేటువంటి క్లారిటీ బైబిల్‌లో కానీ, పుస్తకాలలో కానీ ఎక్కడా లేదు. ఎందుకంటే 2వ సమూయేలు గ్రంథం అని రాయబడి ఉంది తప్ప ఎవరు రాశారనేటువంటి ఆ క్లారిటీ అనేటువంటిది లేదు. ఓకే. మిమ్మల్ని ఒక 2 బైబిల్ ప్రశ్నలు అడిగి ఆ తరువాత దేవుని వాక్యాన్ని మీతో పంచుకుంటాను. అందరూ జాగ్రత్తగా వినాలి. మొదటిగా మిమ్మల్ని అడుగుతున్నటువంటి బైబిల్ ప్రశ్న, శోధింపబడిన మీదట నేను సువర్ణం వలె మారెదను అని పలికిన భక్తుడెవరు? యోబు. యోబు గారు. యోబు గారు. వెరీ గుడ్, వెరీ గుడ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. శోధింపబడిన మీదట నేను సువర్ణం వలె మారుతానని తనకున్న శ్రమలో యోబు భక్తుడు పలుకుతాడు. వెరీ గుడ్. యేసుక్రీస్తు ప్రభు సిలువ మోస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు సిలువను మోసినటువంటి సీమోను ఏ ప్రాంతానికి చెందినవాడు? ఒక ఆయన యేసుక్రీస్తు ప్రభు సిలువ మోస్తాడు కదా, ఆయన ఏ ప్రాంతానికి చెందినవాడు? ఆయన పేరులోనే ఉంటది అది. ఇప్పుడు నేను సగం పేరు చెప్పాను, వాస్తవంగా పూర్తి అరిమతయి పేరు అయిన సీమోను. బెత్లెహేము సీమోను. లేదన్న. అరిమతయి అయిన యోసేపు. సీమోనుకు ఒక పేరు ఉంది. కురేనీయుడైన సీమోను. వెరీ గుడ్ అక్క. కురేనీయుడైన సీమోను. వెరీ గుడ్. సీమోను కురేనీయుడు అని అక్కడ రాయబడి ఉంటుంది. ఓకే. యోహాను సువార్తలో మిమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రశ్నలు. యోహాను సువార్తకు సంబంధించి కూడా 30వ తారీఖు బైబిల్ ఎగ్జామ్ ఉంది కదా, 2 ప్రశ్నలు ప్రతిరోజు అడగండి. మీరు అడిగినందుకు 2 ప్రశ్నలు. యెరూషలేములో మొత్తం ఎన్ని మంటపాలు ఉన్నాయి? 5 మండపాలు. వెరీ గుడ్ బ్రదర్. 5 మంటపములు మనకు అక్కడ కనిపిస్తా ఉంటాయి. 5 మంటపములు. మరొక ప్రశ్న. అవిశ్వాసివి కాక విశ్వాసి అయి ఉండు అని యేసుక్రీస్తు ప్రభు ఎవరికి చెప్పాడు? తోమాకి. వెరీ గుడ్ బ్రదర్. తోమా ఏమంటాడు? నీ వ్రేలులు వచ్చినప్పుడు నేను నమ్ముతాను. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు తోమా చెప్తాడు, నీ వ్రేలు చాపి నా చేతిలో పెట్టి చూడు అంటే అప్పుడు ఆయన పెట్టి చూస్తాడు. అప్పుడు దేవుడు అంటాడు, అవిశ్వాసివి కాక విశ్వాసువై ఉండు అని చెప్తాడు. వెరీ గుడ్. ఇక మనం ఆలస్యం చేయకుండా దేవుని వాక్యంలోకి మనం వెళ్ళిపోదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. అందరూ అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. ఎన్నోసార్లు మనం పాడుతూ ఉంటాం, పలుకుతూ ఉంటాం, మనమే దేవుని ఆలయమని, ఆలయమా నా హృదయమా అని, హృదయం అనేది తలుపు నొద్ద యేసునాథుడు ఉన్నాడని. దేవుడు ప్రదేశాలలో కాదు మన లోపల ఉంటాడని మనం ఎన్నోసార్లు పలుకుతూ ఉంటాం, పాడుతూ ఉంటాం. ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది, మనము దేవుని ఇల్లుగా మారాలంటే, దేవుడు నివసించేటువంటి ఆ గృహంగా మన శరీరం ఉండాలంటే మనం ఏం చేయాలట? లాస్ట్ లైన్ ఒక మాట ఉంటుంది, ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు
తుది అంటే ముగింపు వరకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. ఎంతమందికి దేవుని ఇల్లుగా నేను ఉండాలని ఆశ ఉందంటే అందరం చెబుతాం, అవునయ్యా, దేవుడు నా హృదయములో ఉంటే పాపము నా హృదయములో ఉండదు. దేవుడు నా హృదయములో ఉంటే నాకు ఎక్కడ లేని ఆనందం వస్తుంది. దేవుడు నా హృదయములో ఉంటే సాతాను నా హృదయములో ఉండడు. దేవుడు నివసించేటువంటి ఇల్లుగా నా హృదయము ఉండాలి అని మనం ఆశపడుతున్నాం. అందరం పాడుతాము, ఆశపడతాం. అలాగునే ఇక్కడ ఏమని ఉంటదంటే, ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును అంతము వరకు స్థిరంగా పట్టుకోవాలి. ఎప్పుడైతే తుది మట్టుకు నువ్వు స్థిరంగా చేపడతావో దేవుని ఇల్లుగా నువ్వు మారతావు. ఏవేవి అంతం మట్టు వరకు పట్టుకోవాలట? చూడండి అక్కడ, ధైర్యమును, ఇంకొకటి నిరీక్షణ వలన ఉత్సాహమును. ఈ రెండు మాటల గురించి ఇప్పుడు చూద్దాం. ఒకటి ధైర్యమును, రెండు నిరీక్షణ వలన ఉత్సాహమును. నిరీక్షణ వలన ఉత్సాహమును. మొదటిగా దేవుడు మన ఇల్లుగా మారాలంటే మనకేముండాలట? ధైర్యం. నిజం చెప్పాలంటే దేవుని పిల్లలు సింహము వలె ధైర్యంగా ఉండాలి. దేవుని వాక్యంలో రాయబడి ఉంటుంది, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారు. ఈరోజు పరిస్థితుల ప్రభావాన్ని బట్టి, కొన్ని కష్టాలను బట్టి, కొన్ని అనారోగ్య బాధలను బట్టి, ఎప్పుడేం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి మనకు ధైర్యం ఎంత తెచ్చుకోవాలనుకుంటున్నా ధైర్యము రావట్లా. పిరికి వాళ్ళమైపోతున్నాం, భయపడిపోతున్నాం ప్రతిదానికి. ధైర్యంగా బ్రతకాలని, ఏమాత్రం జడియక బెదరక స్థిరంగా నిలబడాలనేటువంటి ఆశ మనకుంది. అయినా ధైర్యం మనలో ఉండట్లా. ఎలా కలుగుతుంది ధైర్యం? ధైర్యాన్ని అంతము వరకు ఎవరైతే చేపడతారో వారే దేవుని ఇల్లట. పిరికి వారు దేవుని రాజ్యములోకి ప్రవేశించరండి. పాపములలో పిరికితనం కూడా ఒక పాపమేనట. పిరికివారు దేవుని రాజ్యానికి రారట. చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. ఒకసారి అందరూ బైబిల్ తెరిచి చూడాలి. ప్రకటన గ్రంథం. పిరికివారును, మొదటి కొన్ని లక్షణాలు చెబుతూ మొదటి లక్షణమే పిరికివారును. అవిశ్వాసులను అంతా కూడా మనకు టైం లేదు, మన అంశం పిరికితనం కదా. పిరికివారును, తర్వాత అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. పిరికితనం నీలో ఉంటే, భయం నీలో ఉంటే, చీటికి మాటికి నువ్వు అమ్మో అయ్యో అని దడిసి భయపడుతూ ఉన్నావంటే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. నేను నరకానికి వెళ్ళిపోతాను. ఒక్కొక్కసారి ఈ పిరికితనము అనేటువంటిది మనలో పని చేయడానికి కారణం ఏమిటంటే, ప్రతిదానికి మనం భయపడిపోతూ ధైర్యాన్ని కోల్పోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. వాటిల్లో ఒక కారణం తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. యేసు నామములో ఈ రోజున ధైర్యముతో మనందరం నింపబడుదుము కాక. ఎందుకంటే ఆ ధైర్యాన్ని చేపడితేనే మనం దేవుని ఇల్లుగా మార్చబడతాం. 2వ తిమోతి 1:7. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మనియలేదు. పిరికితనపు గల ఆత్మనివ్వలేదు. అంటే దేవుని ఆత్మ ఎలా ఉందో ఇంకొక ఆత్మ ఏముందట? పిరికితనపు ఆత్మ. ఈ పిరికితనపు ఆత్మ ఏం చేస్తుంది? ప్రతిదానికి భయపెడుతుంది, ప్రతిదానికి కలవర పెడుతుంది, ప్రతిదానికి లేనిది ఉన్నట్లుగా చూపిస్తుంది, ఊహలలో బ్రతికేటట్లు చేస్తుంది. అక్కడ ఏం ఉండదు కానీ ఏదో ఉన్నట్టు ఊహించుకుంటాం. అక్కడ ఏం జరగదు, ఏదో జరిగినట్లు ఊహించుకుంటాం. ఈ పిరికితనం అనేటువంటిది మన జీవితాలలో ముందుకు వెళ్ళనీయకుండా మనల్ని అక్కడ ఆపేస్తుందండి. ఇది ఒక సాతాను ఆత్మ, పిరికితనపు ఆత్మ.
ఈ రోజున ఒక పని చేయాలంటే, అమ్మో! నాకు భయమేస్తుంది. అమ్మో! నేను ముందుకెళ్ళలేను. అమ్మో! నేను సాధించలేనేమో. ఇంతకుముందు నేను ఓడిపోయాను. ఇప్పుడు ఓడిపోతానేమో. నా జీవితంలో ఇక నేను ముందుకు సాగలేనేమో. నా జీవితం ఇక బాగుపడదేమో. నా బ్రతుకింతేలే. నా జీవితం ఇంతేలే అని ఈ పిరికితనపు ఆత్మతో ఎవరు ఉండొద్దు. ఎందుకంటే దేవుడు పిరికితనపు ఆత్మను మనకివ్వలేదు. ఆయన మనకి ఏ ఆత్మనిచ్చాడట? ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనిచ్చాడు. ఎందుకు ఈ పిరికితనం మనలో ఉండాలి? ధైర్యం మనలో ఉంటే, నిరీక్షణ వలన, ఈ ఉత్సాహం వల్ల మనం అది కలుగుంటేనే దేవుని ఇల్లుగా మార్చబడతాం. జాగ్రత్తగా మీరు ఆలోచించండి. నా మాటలు మీకు ఎంతవరకు అర్థమవుతున్నాయో నాకు తెలియట్లేదు కానీ, ఒక్క మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ఇల్లుగా మనం ఉండాలంటే, ఒకటి మనకు ధైర్యం కావాలి. ధైర్యం లేకపోతే మనం దేవుని ఇల్లుగా ఉండలేం. ధైర్యం మనకు ఉండనివ్వకుండా పిరికితనపు ఆత్మలు పనిచేస్తుంటాయి. ఆ పిరికితనపు ఆత్మలు మనలో ధైర్యాన్ని లేకుండా చేస్తుంటాయి. మనలో భయాన్ని కలిగిస్తుంటాయి. మనం ముందుకు వెళ్ళనీయకుండా ఆపుతూ ఉంటాయి. పిరికితనపు ఆత్మ మనలో పనిచేయడం ద్వారా దేవుని ఆత్మ మనలో పనిచేయదు. పిరికితనం మనకు ఉండడం ద్వారా మనం ముందుకెళ్ళలేం. పిరికితనం మనకు ఉండటం ద్వారా శత్రువు మనల్ని భయపెడతాడు. మన బలహీనతే శత్రువు బలం. నీకు చిన్నదానికి నువ్వు భయపడతావు అనుకో సాతాను నిన్ను భయపెట్టే పనులే చేస్తుంటాడు. నువ్వు ధైర్యంగా ఉన్నావనుకో, ఏదైనా మనకు ధైర్యం కావాలండి. ధైర్యం కావాలి. బ్రదర్ ధైర్యంగా ఉండండి అని మీరు బానే చెప్తున్నారు. అసలు ఎలా వస్తుందండి మనకు ధైర్యం? ధైర్యం ఎలా కలిగుండి ముందుకెళ్ళాలి? ధైర్యం ఎలా వస్తుంది? ఈ బాధలలో మేము ధైర్యాన్ని ఎలా పుట్టించుకోగలుగుతాం అని మీరు అడిగితే, మొదటిగా మనందరికీ బాగా తెలిసినటువంటి మాట ఏమిటది? యోబు గ్రంథంలో ఉంటది కదా! మీ యోబు భక్తి గ్రంథం నీకు ధైర్యం పుట్టింపదా? నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? ధైర్యము పుట్టింపదా? సామెతల గ్రంథంలో కూడా ఉంటది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. ఈ రోజున పిరికితనపు ఆత్మ మనలో పనిచేస్తున్నట్లయితే ధైర్యం మనకెలా వస్తుందంటే, భక్తి ద్వారా ధైర్యం వస్తుంది. యోబు గారిని ఉద్దేశించి తన స్నేహితుడు అంటాడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించట్లేదా? నీ భక్తి ద్వారా నీకు ధైర్యం కలగట్లేదా? ఎందుకు అంత భయపడుతున్నావు? వాస్తవంగా యోబు ఆయన చెప్పినంత భయమేమి లేదు ఆ సందర్భంలో. కానీ ఆయన ధైర్యపరచడానికి చెప్తున్నాడు. ఎందుకు భయపడుతున్నావు? నీ భక్తి నీ ధైర్యమయ్యా. ఈ రోజున ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో భరించలేని బాధలు, చెప్పుకోలేని సమస్యలు, నీలో నువ్వే కృంగిపోయేటువంటి పరిస్థితులు ఎన్నున్నా నీ ధైర్యం నీ భక్తేనండి. ఇక్కడ మనం ఇందాక చదువుకున్న మాటలో ధైర్యమును నిరీక్షణ వలన ఏముంటదట? ఉత్సాహమును. వాస్తవంగా ఉత్సాహంగా ఉంటేనే మీరందరూ ఆయన ఇల్లుగా మార్చబడతారని ఉంది. ఉత్సాహం అనేటువంటిది ఒకటి చెబితే రాదు. ఉత్సాహం అనేటువంటిది కావాలని అనుకుంటే రాదు. ఒకవేళ అలా వస్తే అది నటన అవుతుంది కానీ ఉత్సాహం రాదు. ఉత్సాహం ఎప్పుడు వస్తుంది? నిరీక్షణ, ఒక ధైర్యం మనలో ఉంటేనే ఉత్సాహం వస్తుంది. నీ ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమున ఉంది అక్కడ. మనకి ఎప్పుడైతే ధైర్యం ఉంటుందో అప్పుడు నిరీక్షణ ఉంటుంది. నిరీక్షణ అంటే ఏంటంటే ఎదురు చూడడం అనే కాదు నిరీక్షణ అర్థం. చాలా మంది నిరీక్షణ అంటే ఎదురు చూడడం అనుకుంటారు. ఎదురు చూడడం అంటే ఒక ఒక నమ్మకంతో, ఒక ధైర్యముతో ఎదురు చూడడమే నిరీక్షణ. మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఫ్రెండ్తో చెప్తాడు, అరే రేపు పొద్దున్న నేను 9ంటికి నీ దగ్గరకు వస్తా, నేను వస్తే ఇద్దరం కలిసి స్కూల్కి వెళ్దాం అని ఫ్రెండ్ మరో ఫ్రెండ్తో చెప్పాడు. ఈ ఫ్రెండ్ ఏం చేస్తాడంటే 8:40 నుండే వాడు వస్తే స్కూల్కి వెళ్దాం, వాడు రాకపోతే ఆగిపోదాం, వస్తే వెళ్దాం అనేటువంటి ఉద్దేశంతో వాడి కోసం వీడు ఎదురు చూస్తూ ఉంటాడు. ఇది ఒక ఎదురు చూపు, గమనించండి. ఇంకొకటి ఒక తల్లిని కొడుకు భారం అనుకొని, తల్లే కొడుకు భారం అయితే తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో వదిలిపెట్టాడు. వృద్ధాశ్రమంలో వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు ఊరక
నేను మళ్ళొచ్చి నిన్ను తీసుకెళ్తానని అబద్ధం చెప్పి వెళ్ళాడు. పిచ్చి తల్లి నా కొడుకు మళ్ళీ వస్తాడని ఎదురు చూస్తూ ఉంది. ఇక్కడ ఇద్దరు ఎదురు చూస్తున్నారు. ఒకడేమో స్కూల్ స్టూడెంట్, ఒకడేమో ఒక ఆమెమో వృద్ధాశ్రమంలో ఉన్న తల్లి. వీళ్ళిద్దరూ ఎదురు చూడడాన్ని నిరీక్షణ అనరు. ఎందుకంటే మొదటి ఎదురు చూపు వస్తే వెళ్దాం, లేకపోతే లేదు. ఇది ఒక ఎదురు చూపు. రెండవ ఎదురు చూపు ఆమె ఎదురు చూస్తుంది, కానీ కరెక్ట్ వ్యక్తి కోసం ఎదురు చూడట్లా. ఆ వ్యక్తి మోసగాడు, మళ్ళీ వచ్చే అవకాశమే లేదు. ఈ రెండిటిని నిరీక్షణ అనరండి. నిరీక్షణ అంటే ఏంటంటే ధైర్యము, నమ్మకముతో కూడినటువంటి ఎదురు చూపునే నిరీక్షణ అంటారు. వస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. వీరి ఎదురు చూపు అలానే ఉంటది, ఆ వ్యక్తి చేసే పని కూడా అలానే ఉంటది. యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయాడు. వీళ్ళందరూ అక్కడ కింద ఉన్నప్పుడు ఆయన వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్తాడు, మీరందరూ కనిపెట్టండి, నేను వెళ్ళాక ఆదరణకర్తను మీ యొద్దకు పంపిస్తానంటే వీరందరూ కూడా పెంతెకోస్తు పండగ దినము రోజు ఒక చోట కూడుకొని వారందరూ కూడా ఏదైతే యేసుక్రీస్తు ప్రభు చెప్పాడో ఆ చెప్పిన ఆ పరిశుద్ధాత్ముని కొరకు వారు ఎదురు చూచారు. వీళ్ళు ఎదురు చూడడం ఎలా చూశారు? ఒక నమ్మకంతో, ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు మా మధ్యలోకి వస్తాడని విశ్వాసంతో వీరు ఎదురు చూశారు. ఆయన ఖచ్చితంగా వచ్చారు. ఈ రోజున మన జీవితంలో కూడా ధైర్యం లేకపోవడానికి కొన్ని కారణాలైతే, ఆ ధైర్యములో నిరీక్షణ లేకపోవడానికి కొన్ని కారణాలు. మనం నిరీక్షణ అంటే ఒక మాటలో చెప్పాలంటే, నా దేవుడు నాకు కార్యం చేస్తాడు, నా దేవుడు నా జీవితంలో అద్భుతం చేస్తాడు, నా దేవుడు నా జీవితంలో మేలు చేస్తాడని ఒక ఎదురు చూపు మనం దేవుని విషయంలో కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఆ ఎదురు చూపు మనం కలిగి ఉంటామో మనలో ఉత్సాహాన్ని దేవుడు నింపుతాడు. ఇంకా మీకు క్లారిటీగా చెప్పాలంటే, అంశాల వారీగా వివరించాలంటే, ఇందాక మీతో చెబుతూ నేను ఆగాను, అంశంలోకి వెళ్ళిపోదాం. ఏంటంటే ఒక మనిషికి ధైర్యం ఎలా కలుగుతుంది? ఆ ధైర్యం కలిగితే నిరీక్షణ కలుగుతుంది. మీకు నిరీక్షణ అర్థం కావాలని చెప్పాను. నిరీక్షణ అంటే ఒక వ్యక్తి మీద నమ్మకముతో కూడిన ఎదురు చూపునే నిరీక్షణ అంటారు. నిరీక్షణ అంటే ఏంటి? ఒక వ్యక్తి నమ్మకముతో కూడిన ఎదురు చూపు. వస్తాడో లేదో తెలియదు, వచ్చేవాడు నమ్మదగిన వాడు కాదు, అలాంటిది ఏం లేదు. నేను నమ్మకంతో ఎదురు చూస్తున్నా, ఖచ్చితంగా వస్తాడు. ఇప్పుడు మీలో ధైర్యం ఉంటే, ధైర్యము దేవుని కొరకు ఎదురు చూచేటట్లుగా మిమ్మల్ని సిద్ధపరుస్తుంది. అలా మీరు సిద్ధపడుతూ ఉంటే మీకు ఉత్సాహం కలుగుతుంది. అప్పుడు దేవుని ఇల్లుగా మీరు మార్చబడతారు. ఇప్పుడు ధైర్యం ఎలా కలుగుతుంది? భక్తి వలనే మనకు ధైర్యం కలుగుతుంది. నిజం చెప్పాలంటే భక్తి చేయడం ద్వారా ఎంత ధైర్యం కలుగుతుందంటే, ఈ రోజున చాలామంది సమస్యలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయని భక్తిని చేయటం మానేస్తున్నారు. బ్రదర్, తట్టుకోలేని సమస్యలయ్యా, భరించలేని భారాలయ్యా, అందుకే సరిగ్గా భక్తి చేయలేకపోతున్నాను. ఒకప్పుడు నేను బాగా భక్తిగా ఉండేదాన్ని. కొన్ని పరిస్థితులు నా భర్తను బట్టి తగ్గిపోయాను, నా తల్లిని బట్టి తగ్గిపోయాను, నా బిడ్డలను బట్టి నేను తగ్గిపోయాను. భక్తి జీవితంలో చాలా వెనకడుగేసేసాను. ఈళ్ళెందుకు ఇలా ఉంటున్నారనే ఒక డిప్రెషన్‌లో నేను భక్తి చాలా తగ్గిపోయింది నాకు అనుకుంటూ ఒక బాధలోను ఉండిపోయి ప్రతిదానికి భయపడుతున్నాం, ప్రతిదానికి టెన్షన్ ఫీల్ అవుతున్నాం. నేననేదేంటంటే ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఒక బలమైన భక్తి నువ్వు చేస్తే ఆ భక్తే నీకు ధైర్యాన్నిస్తుంది. ఆ భక్తే ఎవరు నీకు వ్యతిరేకంగా ఉన్నారో వారి మనస్సును మారుస్తుంది. పరిస్థితుల ప్రభావం భక్తి మీద పడకూడదు. భక్తి మీద పడకూడదు. ఈ రోజున మన పరిస్థితులు, మన సమస్యలు భక్తి మీద ప్రభావం చూపుతున్నాయి. నేనెప్పుడు కోరుకుంటూ ఉంటాను దేవుని సన్నిధిలో, నా వ్యక్తిగతమైనటువంటి అనారోగ్య సమస్యలు లేదా నా వ్యక్తిగతమైనటువంటి పరిస్థితులు నీ భక్తికి అడ్డుగా, నేను చేసే పరిచర్యకి, భక్తికి అడ్డుగా రాకూడదయ్యా. అడ్డుగా రాకూడదు. ఈరోజు ఏదో మనకేదో సమస్యలు ఉన్నాయని భక్తిని తగ్గించేస్తా, మనకేదో ఇబ్బందులు భక్తిని తగ్గించేస్తే, ఆ భక్తి తగ్గించడం ద్వారా నీవు పిరికితనం వచ్చేస్తుంది నీలో. నిజం చెప్పాలంటే మరియ ఉన్నారండి, యేసుక్రీస్తు ప్రభువుని లోకంలోకి తీసుకురావాలి. ఎన్ని అవమానాలండి. పెళ్లి కాకముందే ఒక స్త్రీ గర్భవతి అయిందంటే ఎన్ని మాటలు మాట్లాడతారు.
ఏమన్నా భయపడిందా? ధైర్యంగా ఉంది. ఎలా వచ్చింది ఆమెకంత ధైర్యం? ఎలా అంత ధైర్యంతో ముందుకెళ్ళిందంటే భక్తే. తన భక్తే భరించలేని భారము తన మీద ఉన్న ధైర్యంగా ముందుకు సాగిపోతుంది. ఈరోజు నువ్వు భక్తి చేస్తూ ఉంటే ఆ భక్తే నీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది. ధైర్యాన్ని పుట్టిస్తుంది. ఈరోజు చిన్న చిన్న వాటిని బట్టి నువ్వు ధైర్యాన్ని కోల్పోతున్నావేమో. ఈరోజు చిన్న శరీర బలహీనత అయితేనే మనం భక్తి తగ్గిచ్చేస్తున్నాం. ఒక ముళ్ళుందంట పౌలు గారి జీవితంలో. ఆ ముళ్ళున్నా గూడా ఆయన ఏమాత్రం కృంగిపోలా. ఎందుకంత ధైర్యంతో ఉన్నాడు? భక్తే. దేవుని దగ్గరికెళ్ళి అడిగాడు, ప్రభువా ఈ ముళ్ళుని నాలో నుండి తీసేయి నాయనా. ఈ ముళ్ళు నాలో నుండి తీసేయి అంటే దేవుడన్నాడు, నా కృప నీకు చాలన్నాడు. వెంటనే నాకు కలిగిన బలహీనతలను బట్టి నేను సంతోషిస్తున్నాను. నీ కృప ఉంటే నాకు చాలు అని ధైర్యంగా, సంతోషంగా ఉన్నాడాయన. రోగమున్న వాళ్ళకి ధైర్యం ఉండటానికి కారణం భక్తే. భరించలేని భారమైన ధైర్యంగా ఉండటానికి కారణం భక్తే. ఒకసారి దావీదు జీవితంలో ఏడ్చుటకు కూడా శక్తి లేదట. ఏడవడానికి కూడా శక్తి లేదట. ఇక అంతా కూడా చెప్పలేనటువంటి బాధలు దావీదు జీవితంలో ఎదురయ్యాయి. అక్కడ ఒక మాట ఉంటది, యెహోవాను బట్టి దావీదు ధైర్యము తెచ్చుకున్నాడు. భక్తిని బట్టే, తను చేసే భక్తి తనకు ధైర్యాన్ని ఇచ్చింది. చూడండి ఒక్కసారి ఆ మాట. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం. అందరూ బైబిల్ తెరిచి చూడాలి. ముప్పైవ అధ్యాయం 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండి అని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. తెచ్చుకున్నాను. దావీదు మీద రాళ్ళేసేయాలి, దావీదుని లేకుండా చేయాలి, దావీదుని అవమానపరచాలని రాళ్ళు రువ్వి చంపాలనుకుంటుంటే, అందరూ ఒకటై దావీదుని చంపడానికి వస్తుంటే ఎవరికైనా ఆ టైంలో ఎలా ఉంటుందండి? నలుగురు 4 రకాలుగా మిమ్మల్ని మాట్లాడుతుంటేనే మీరు భయపడుతూ కూర్చుంటారు. అలాంటిది అంతమంది రాళ్ళు పట్టుకొని చంపుదామని వస్తుంటే యెహోవాను బట్టి, అసలు ఆ టైంలో కూడా భక్తి ఎలా చేయాలనిపించింది సార్. దేవుడు వచ్చి దావీదు మీద రాయేస్తుంటే రాయిని ఆపితే అప్పుడు భలే ఉండేది. అప్పుడు అబ్బా నువ్వే నా ధైర్యం ప్రభువా అనొచ్చు. వాళ్ళు రాళ్ళేస్తున్న యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట. రాయి దెబ్బ తగులుతున్న దేవుని బట్టి ధైర్యం. ఆ ధైర్యం ఎలా వచ్చింది? భక్తి. దినమునకు 7 మార్లు స్తుతించడం, 3 మార్లు ప్రార్థన చేయటం. ఆ ప్రార్థన, ఆ స్తుతి ఎన్ని కష్టాలైనా తనకు ధైర్యాన్ని ఇచ్చింది. ఈరోజు చిన్న చిన్న వాటికి భయపడకూడదంటే నీలో భక్తి ఉండాలి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలను తీసుకొని వెళ్ళి చెరసాల్లో వేస్తున్నటువంటి అగ్నిగుండంలో వేసేటువంటి పరిస్థితులు. అగ్నిగుండం అంటే అంత ఈజీయా? ఆ అగ్నిగుండములో వేయడానికి వెళ్ళినోళ్ళే మాడి మసైపోయారు. అగ్నిగుండంలోకి వెళ్తానన్నా ఎందుకు ధైర్యంగా ఉన్నారో తెలుసా? భక్తే. భక్తిని బట్టి అగ్నిగుండమన్నా భయపడలా, దానియేలు సింహబోనన్నా భయపడలా. ఈరోజు నీలో భక్తి తగ్గిపోతుంది. అందుకే నీవు ధైర్యాన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది. నీ భక్తి పెరిగితే నీలో ధైర్యం వస్తుంది. ఈ రోజున పరిస్థితుల వల్ల సరైన భక్తి చేయలేకపోతున్నావేమో, సరైన ప్రార్థన చేయలేకపోతున్నావేమో, సరైన ఆత్మీయంగా ఉండలేకపోతున్నావేమో. ఈనాటి నుండైనా నీ భక్తిని మరలా తిరిగి ప్రారంభించు. ఎక్కడ పడిపోయావో అక్కడ లే. నీకు ఎక్కడ లేని ధైర్యం వస్తుంది. ఈరోజు నువ్వు బాధపడుతూ కూర్చున్నావు, పరిస్థితులు ఏమైనా మారాయా? శ్రమ వచ్చిందని ఒకప్పుడు ప్రార్థన చేసే వ్యక్తివి ఇప్పుడు ఏడుస్తూ కూర్చున్నావు. ఏడవడం వల్ల ఏమైనా పరిష్కారం వచ్చిందా? లేసి ప్రార్థన చేయి. ఫలితం వచ్చేంత వరకు మొరపెట్టు. భక్తిని తగ్గనివద్దు. ఎప్పుడు మీతో అంట, నువ్వు బాధపడే కొద్దీ సాతాను నేను ఇబ్బంది పెట్టాలని ఎంత ట్రై చేస్తుంటే నువ్వు కూడా అంత ట్రై చేయి వాడిని ఇబ్బంది పెట్టడానికి. నువ్వు ప్రార్థన చేసిన ప్రతిసారి వాడు ఇబ్బంది పడతాడు. వాడు శ్రమ పెట్టే కొద్ది నువ్వు ప్రార్థన పెంచావంటే, వామ్మో ఇల్లేంట్రా బాబు శ్రమ పెరిగే కొద్ది ప్రార్థన పెరుగుతుందని వాడే భయపడి పారిపోతాడు.
ప్రార్థన ఎంత మనలో ఉంటుందో, భక్తి ఎంత మనలో ఉంటుందో, శ్రమకు మనం అంత ధైర్యంగా ఎదుర్కోగలుగుతాం. మనం పిరికోళ్ళం కాదండి. ఈరోజు చాలా మంది చిన్న చిన్న వాటికి నేను చేస్తా ఎందుకు చావాలి మనం? మనం పిరికోళ్ళమా? జీవం గల దేవుడి పిల్లలం. జీవం గల దేవుడి పిల్లలు ప్రాణం పోయేంత వరకు పోరాడదాం. ఎన్ని సమస్యలు వస్తాయో రానివ్వండి, ఎన్ని నిందలు వస్తాయో రానివ్వండి, ఎన్ని రోగాలు వస్తాయో రానివ్వండి, ఊపిరిన్నంత కాలం పోరాడదాం. మనం ఎందుకు మధ్యలో చావాలి? మనం ఎందుకు ఇబ్బందులు పడాలి? పడదామండి. దేవుడే శక్తినిస్తాడు. బ్రతుకుటకు శక్తినిచ్చిన వాడు, ఇంతవరకు నడిపించిన వాడు ఇక ముందు నడిపించడా? అమ్మో అదేంటి ఇదేంటి అని ప్రతిదానికి కలవరపడుతూ ఆగిపోయే స్థితిలో ఉండకూడదు. ఏదైనా నీ చిత్తమే, నీ చిత్తమే, నీ చిత్తమే, అంతే. ఏదైనా చేయగలవు నువ్వు. నీ ఇష్టం ప్రభువా, నేను అలా వెళ్ళిపోతాను అంతే. ఇది చేయి, అది చేయి, ఇది నేనేం అడగను. నువ్వు ఎటు నడిపిస్తే నేను అటు వెళ్ళిపోతాను. పరిస్థితులను చూసి నువ్వు భయపడొద్దు. ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ రోగం వచ్చి అలా వస్తుంది, అలా పోద్ది. నువ్వు దానికి భయపడి ఆగిపోయావు అనుకో, సాతాను నీ ప్రయాణాన్ని, నీ ఆత్మీయ ప్రయాణాన్ని ఆపేస్తాడు. నువ్వు వాడికి భయపడకుండా సాగిపో అంతే. పోరాటం, ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు, సాగిపోవుచున్నాను సిలువను మోసుకొని అంటాడు భక్తుడు. నేను ఆగిపోను, సాగిపోతాను అంతే. ఎన్ని పోరాటాలైనా రాని. ఈ రోజున మీకు నేను చాలా వివరంగా చెప్పాలనుకున్నాను. కొంచెం చిన్న చిన్న డిస్టర్బెన్స్ల వల్ల కొంచెం తిక్కమక్కగా నా మాట మీకు వినిపించి ఉండొచ్చు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ధైర్యం ఉంటే నిరీక్షణ ఉంటుంది. నిరీక్షణ, ధైర్యం ఎప్పుడైతే మనలో ఉంటే అప్పుడు మనం ఎలా ఉంటాం? సోలిపోయినట్టు ఉంటామా? ఉత్సాహంగా ఉంటామా? ఉత్సాహంగా ఉంటాం. ఆ ఉత్సాహంగా ఉంటేనే మనము దేవుని ఇల్లు. ధైర్యం మనకు రావాలంటే భక్తి వలన వస్తుంది. ఆ మాటలే ఇప్పటి వరకు మీకు చెప్పింది. ఈ రోజున కొంచెం హడావిడైపోయింది. రేపటి నుంచి క్లుప్తంగా కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. అందరూ జాగ్రత్తగా వినండి. ఏదో చెప్పారంటే చెప్పారు, విన్నామంటే విన్నామని కాదు. ప్రతి మాట నోట్ చేసుకోండి. అనుదినం మీరు ప్రార్థనలో పాల్గొంటూ ఉండండి. మీ ఆత్మీయ జీవితంలో ఒక నూతన మార్పును మీరు గమనించబోతున్నారు. దేవుడు నూతనమైనటువంటి కోణంలో మిమ్మల్ని నడిపిస్తారు. మీరు భక్తిలో ఎదగాలి, దేవుని కొరకు నిలబడాలి. ఈ రోజంతా కొంచెం హడావిడిగా అయిపోయింది. ఎందుకంటే ఈ జూమ్ యాప్ ఎలా ఉంటదో కాన్ఫరెన్స్ కాల్స్ కూడా ఉంటాయి. వాటిలో కొంచెం డిస్టర్బెన్స్ వస్తా ఉంటది. ఆ డిస్టర్బెన్స్ వైపు నా మైండ్ ఎళ్ళినప్పుడు కొంచెం ఈ మాట తడబడినట్లు మీకు వినిపిస్తూ ఉండొచ్చు. రేపటి నుంచి ఆ డిస్టర్బెన్స్‌లు గూడా లేకుండా నేను చూసుకుంటాను. ఈరోజు కొంచెం మీకు అర్థమైనంత వరకు అందరూ మోకరించి, అయ్యా నాకు ధైర్యాన్ని ఇవ్వండి అయ్యా. ధైర్యం, నిరీక్షణ వలన ఉత్సాహం ఇవ్వండి. నేను సోలిపోయి ఉన్నాను. ఉత్సాహం లేదు నాలో. నేను ఉత్సాహంగా ఉండలేకపోతున్నాను. ఎనర్జీగా ఉండలేకపోతున్నాను. నాకు ఉత్సాహాన్ని ఇవ్వవా అని చిన్న ప్రార్థన చేసుకోండి. ఎవరికి వారు మీరున్న స్థలంలో అడగండి, ప్రభువుని అడగండి. నాయనా నాకు ఉత్సాహాన్ని ఇవ్వయ్యా, నాకు ధైర్యాన్ని ఇవ్వండి అయ్యా. పరిస్థితుల వల్ల నేను చాలా కృంగిపోయానయ్యా. కొందరు మాటలు బట్టి, కొందరు చేసిన మోసాలను బట్టి నా జీవితాన్ని నేను పిరికితనంలోనే కొనసాగించాను. నువ్వు ఉన్నావయ్యా నాకు. నిన్ను బట్టే నేను ధైర్యం తెచ్చుకుంటానయ్యా. యోబు అన్నీ కోల్పోయినా నిన్ను బట్టే కదయ్యా ధైర్యం. అయ్యా ఈరోజు నా జీవితంలో చిన్న చిన్న వాటికి నేను భయపడుతున్నానయ్యా. చిన్న చిన్న వాటికే కృంగిపోతున్నానయ్యా. ఎంత ధైర్యంగా తెచ్చుకొని బ్రతకాలనుకున్నా నా వల్ల కావట్లేదయ్యా. ప్రతిదానికి డిప్రెస్డ్ అయిపోతున్నానయ్యా. నన్ను క్షమించండి అయ్యా. నాకు ధైర్యాన్ని ఇవ్వండి అయ్యా. నువ్వు ఇస్తేనే వస్తుందయ్యా. నీ యందు భయభక్తులు కలిగి ఉంటానయ్యా. నాకు బహుధైర్యం కావాలయ్యా. ఎన్ని శ్రమలైనా, ఎన్ని ఇబ్బందులైనా వాటిని చూచి భయపడకుండా నీ వైపు చూసి ధైర్యం తెచ్చుకునేటట్లు సహాయం చేయండి అని ప్రార్థన చేసుకోండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవ, కృపా సత్య సంపూర్ణుడా, కృపగలిగిన రాజా, నీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామాన్ని బట్టి వందన. ఈరోజు ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారి జ్ఞాపకం చేసుకో. ధైర్యమును, నిరీక్షణ వలన ఉత్సాహాన్ని ఇవ్వండి. నీ బిడ్డలు ఏ సమస్యల్లో పాల్గొన్నారో నీకు తెలుసు. ఏ ఇబ్బందుల్లో పాల్గొన్నారో నీకు తెలుసు. వారి సమస్యలు తీర్చండి, వారి ఇబ్బందులు తొలగించండి, వారి కన్నీటిని తుడవండి. ఎవరెవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో నీకు తెలుసయ్యా. వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా అందరి జీవితంలో గొప్ప కార్యం చేయండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత ఇవ్వండి. మానసికంగా ఎవరైతే కృంగిపోయి ఉన్నారో వాళ్ళని ధైర్యంతో నింపండి. భక్తిలో ఎవరైతే ఎదగాలనుకుంటున్నారో వాళ్ళకి ఎదుగుదల ఇవ్వండి. సోలిపోయిన స్థితిలో ఉన్న వారికి మీరు ఓదార్పునివ్వండి. నీ పిల్లల పక్షాన మీరుండి గొప్ప కార్యం చేయండి. నాయనా మా ఆధారం మీరే, మా ధైర్యం మీరే, మా శక్తి మీరే. అయ్యా ఈరోజు ప్రభువా తండ్రి,
ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారందరినీ పేరు పేరున దీవించండి అయ్యా. ప్రతి ఒక్క ఇంటి చుట్టూ కంచి వేయండి. వైరస్లు, ప్రమాదాలు, అనారోగ్యాలు అలాంటివి ఏవి దరిచేరకుండా క్షేమాన్ని ఇవ్వండి. మా కుటుంబాల్లో సంతోషాన్ని ఇవ్వండి. నీ బిడ్డల పక్షాన మీరు ఉండండి. ఈ కుడికలో పాల్గొన్న వారందరినీ పేరు పేరున మీరు దీవించమని అయ్యా తండ్రి, మీ పనిలో మమ్మల్ని వాడుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడూ ప్రభు కృప తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.